సో ఎందుకు దిల్ రాజు డ్రీమ్స్ అనే థాట్ వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత విజయ్ చేతుల మీదుగా దేవి చేతుల మీదుగా వెబ్సైట్ లాంచ్ చేస్తాం. సో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మేము ప్రొడ్యూసర్స్ అయినప్పుడు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. దిల్ తర్వాత అందరు కొత్త దర్శకుల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ సినిమాలు చేస్తూ వాళ్ళు ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నతమైన ప్లేస్లలో ఉన్నారు మా దర్శకులందరూ. అలాగే మేము మా సంస్థని కొత్త దర్శకులతో పాటు చేస్తూ సూపర్ హిట్లు కొడుతూ ఈరోజు ఇక్కడ నిలబడ్డామంటే ప్రతి సినిమా ఒక్కొక్క అడుగుగా వేసుకుంటూ రావడం వల్లే 57 ఫిలిమ్స్ కంప్లీట్ అయ్యాయి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. సో నేను కానీ శిరీష్ కానీ ఒక స్క్రిప్ట్ ఫైనల్ నా దగ్గర ఫైనల్ అయిన తర్వాత నెక్స్ట్ శిరీష్ గారు విని దాన్ని ఎస్ బాగుంది బాగాలేదనే డిస్కషన్ చేసుకున్న తర్వాతనే ఒక స్క్రిప్ట్ ముందుకెళ్తుంది. అలాగే ఎడిటింగ్ రూమ్లో కూడా ప్రతి సినిమాని అలాగే అనాలిసిస్ చేసుకుంటూ చెకింగ్ చేసినప్పుడే ఆ సక్సెస్ వస్తుందని నమ్ముతూ ఇక్కడి వరకు 57 ఫిలిమ్స్ కంప్లీట్ చేయగలిగాం. దాని తర్వాత హర్షిత్ అన్సిత నెక్స్ట్ జనరేషన్ సినిమా ఫీల్డ్లోకి వస్తామన్నప్పుడు కొత్త దర్శకుల తర్వాత మాకు చాలా గ్యాప్ వచ్చేది. అంటే వాళ్ళకు మాకు యాక్సెస్ తగ్గిపోయి మేము బిజీ అయ్యి కొత్త దర్శకులు మమ్మల్ని అప్రోచ్ కావాలన్న ఆఫ్టర్ 2014 తర్వాత చాలా గ్యాప్ వచ్చింది కొత్త దర్శకులతో మాకు. అప్పుడే హర్షిత్ అన్సిత అంటే వాళ్ళు దిల్ రాజు ప్రొడక్షన్ అని బలగంతో పాటు వేణుతో పాటు ఇంకా 3 సినిమాలు స్టార్ట్ చేసి 4 కొత్త దర్శకులను ఇంట్రడ్యూస్ చేశారు హర్షిత్ అన్సిత. సో దాని తర్వాత వాళ్ళు కూడా ఇప్పుడు కొత్త దర్శకులతో పాటు అన్ని రకాల సినిమాలు చేయాలి అని నెక్స్ట్ ఒక పెద్ద సెటప్లో కూడా సినిమాలు చేయాలని వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. అలాంటి టైంలోనే ఎలా కొత్త దర్శకుల్ని కానీ కొత్త ఆర్టిస్టులను కానీ కొత్త టెక్నీషియన్స్ కానీ అలాగే కొత్త ప్రొడ్యూసర్ చాలామంది ఇండస్ట్రీలోకి రావాలని ఉంటుంది, వాళ్ళకు సరి అయిన గైడెన్స్ ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తే బాగుంటుందని వచ్చిన ఐడియానే ఈ దిల్ రాజు డ్రీమ్స్. సో ఈ దిల్ రాజు డ్రీమ్స్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఉంది, మాకు దిల్ రాజు ప్రొడక్షన్స్ ఉంది, దిల్ రాజు డ్రీమ్స్ ఎందుకని చాలామంది అడిగారు. అప్పుడే మాకు వచ్చిన ఐడియాని నేను ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. వెంకటేశ్వర క్రియేషన్స్ అంటే భారీ సినిమాలు తీస్తున్నాం, దిల్ రాజు ప్రొడక్షన్స్ అంటే కొత్త వాళ్ళ తర్వాత ఇప్పుడు వాళ్ళు మార్కో డైరెక్టర్తో సినిమా అనుకుంటున్నారు. వేర్ ఫోకస్ చేస్తున్న సినిమాల మీదనే ఫోకస్ చేస్తాం కాబట్టి కొత్త టాలెంట్ కోసము టోటల్గా ఒక కొత్త టీమ్నే ఫామ్ చేసినప్పుడే చాలామంది సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళకు ప్రాపర్ ప్లాట్ఫామ్ అవుద్దనే ఆలోచనతో నేను శిరీష్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికోసము ప్రాపర్ టీమ్ అంటే మాకు కొత్త డైరెక్ట్గా మేము కథలు వినేసి మేము ఫైనల్ చేసి సినిమాలు తీసే మాకు కొత్త ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్కి ప్రాపర్గా ఒక ఆర్గనైజేషన్ కంపెనీ లాగా ఒక సీఈఓతో సహా ఆల్ టెక్నీషియన్స్ని ఫైనల్ చేయాలన్న ఒక స్క్రిప్ట్ ఫైనల్ చేయాలన్న ప్రాపర్ యంగ్ జనరేషన్ టీముని ఫామ్ చేశాము. వాళ్ళ దగ్గరికి తర్వాత ఇప్పుడు వెబ్సైట్ అయిన తర్వాత మళ్ళీ డీటెయిల్గా మీకు అవన్నీ చెప్తాను. సో ఇలా సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే చాలామంది గురించి ఎందుకు వచ్చింది ఇది థాట్ అని అంటే, చాలామంది నేను ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రొడ్యూసర్గా రావాలని అప్లికేషన్ పెట్టుకుంటారు, వాళ్ళ బ్యానర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అప్పుడు ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ మీటింగ్స్లో నేను అడిగేవాడిని వాళ్ళందరినీ ఎందుకు రావాలనుకుంటున్నారు, వాట్ ఈస్ మీ విజన్, అంటే డబ్బు ఉందని సినిమా తీద్దాం అనుకుంటున్నారా, ప్యాషన్తో సినిమా తీద్దాం అనుకుంటున్నారు అంటే రకరకాల ఐడియాలజీ. బట్ ఎవరికి అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కానీ సినిమాకు ఎలా మొదలు పెట్టాలి, ఎలా కంప్లీట్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలి అనేది ఎవరిలో నేను క్లారిటీ చూసేవాడిని కాదు. అలాగే నేను యూఎస్ వెళ్ళినప్పుడు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా కొన్ని వీడియోలు తీసుకొచ్చి చూపించేవాళ్ళు. సార్ కొంచెం మీరు టైం ఇవ్వండి, యూఎస్లో ఉన్న వాళ్ళు నేను చెప్పేది, సినిమా తీసాము ఈ సినిమా వీడియో చూడండి, ఇది ఎలా రిలీజ్ చేయాలో మాకు తెలియట్లేదు, 3 కోట్లు పెట్టాము 4 కోట్లు పెట్టాము అంటే ఇదంతా సినిమా తీయడం ముఖ్యం కాదు, ఒక కథ దగ్గర నుంచి సినిమా కంప్లీట్ చేసి అది ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళడం అనేది నాట్ ఈజీ, చాలా బిగ్ టాస్క్ అది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఆ సినిమాల్లో యాక్ట్ చేసిన యాక్టర్స్ ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ ఒక సినిమా ఫీల్డ్లోకి రావాలి అనే ఒక ఆతృత ఉంది. కానీ యాక్ట్ చేసేసి ఆ సినిమా సరిగ్గా రీచ్ అవ్వలేదనుకో వాళ్ళ సమయం వృధా, టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులకు కానీ అలాగే ప్రొడ్యూసర్స్కి మనీ వేస్ట్. ఇవన్నిటి నుంచి పుట్టిన ఆలోచననే రైట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినప్పుడు రైట్ పీపుల్ సినిమా పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకురావడానికి
అవకాశం ఉంటుందనే 2 years బ్యాక్ వచ్చిన ఈ థాట్ని ఇక్కడ వరకు తీసుకొచ్చాం. ఈరోజు మీ అందరి ఆధ్వర్యంలో ఆ వెబ్సైట్ లాంచ్ చేయబోతున్నాం.